Hi everyone, good morning, good afternoon, good evening. Nowadays ఫార్మింగ్ అందరూ చాలా లైట్ తీసుకొని వదిలేస్తున్నారు. ఫార్మింగే లేదంటే రేపు ఫ్యూచర్లో చాలా కష్టం. ముందు మన మన వాళ్ళందరూ చెప్పారు, రైతే వెన్నెముక దేశానికి. రైతు పండించకపోతే ఎవరు తినేదానికి కూడా ఉండదు. ఇప్పుడేమంటే ప్రతి ఒక్కరు ఎవరో పండిస్తున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని తిన్నామా అని దీంతోనే ఉన్నారు తప్పించి అది ఎట్లా వస్తుంది, దాన్ని ఎంత కష్టపడితే వస్తుంది అని ఎవరికి తెలియదు. అసలు బేసిక్గా ఇప్పుడు చిల్డ్రన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఫార్మింగ్ మీద అవగాహనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాడూరి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చూపిస్తున్న ఊరేజాలకి సామిరెడ్డిపల్లి అనమాట. ఇది పాకాల మండలంలో ఉంది. ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు డిస్టిక్లో ఉండేది, ఇప్పుడైతే తిరుపతి జిల్లా కింద ఉందన్నమాట. ఇక్కడ నేనైతే ఈ ఊరు సామిరెడ్డిపల్లికి వస్తాను కారణం ఏంటంటే ముఖ్యమైన పర్సన్ కలవడానికి వెళ్తున్నాను. దాంతోపాటు పాకాల చుట్టుపక్కల ఏమేమి ఫేమస్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఉన్నాయో మనం ఈ పాకాల టూర్లో అయితే చూసేద్దాం. ఇక్కడ మీకు చూపిస్తాను కూడా విలేజ్ కూడాను కంప్లీట్గా అన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఈ ఊరు కూడా మీకు చూపిస్తూ ఉన్నా కదా. ఇక్కడ కరెక్ట్గాను పాకాల నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ కూడా నియరెస్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నా కదా, ఊరి పేరు వచ్చేకి సామిరెడ్డిపల్లి అనమాట. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఊరు వచ్చేకి ఎంట్రన్స్లో ఉన్నాము. సామిరెడ్డిపల్లి దగ్గర ఇక్కడే ఉన్నాం అనమాట. మనం ఇక్కడ మీకు చూపిస్తున్నాం అక్కడ బోర్డు కూడాను. వాళ్ళకి ఇక్కడ 100 ఇళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. ఈ ఊర్లో వచ్చి సామిరెడ్డిపల్లి వచ్చేకి అరౌండ్ 500 పీపుల్స్ అయితే ఈ విలేజ్లో అయితే నివసిస్తూ ఉన్నారు. మీకు చూపిస్తున్న హైవే వచ్చేకి బెంగళూరు టు విజయవాడ. మనకి ఈ హైవే నుంచి వచ్చేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ సామిరెడ్డిపల్లి అయితే ఉంది. అటు పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కూడాను 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ సామిరెడ్డిపల్లి అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పుంటా కదా, ఈ విలేజెస్కి 2 అడ్వాంటేజెస్. ఒకటి వచ్చేసి నేషనల్ హైవే, రెండో వచ్చేకి ఈ రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. ఆ ముఖ్యమైన పర్సన్ ఎవరు, అతని గురించి తెలుసుకోవాలంటే మనం ఈ ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అయితే మా ఫ్రెండ్ క్లాస్మేట్ అరుణ్ కుమార్, ఇతను వచ్చేళ్ళకి ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మా క్లాస్మేట్ బాగా దోస్తే. ఇతను వచ్చే మేమిద్దరం కలిసి తిరుపతిలో చదువుకుంటున్నాము. ఇతను వచ్చేళ్ళకి సాఫ్ట్వేర్తో పాటు న్యూ టెక్నాలజీ ప్రకారం వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. ఈరోజు యాక్చువల్గా నేను వచ్చింది వచ్చేళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది ఆర్మీ అనమాట. మ్యారేజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వడానికి అయితే ఈరోజు వచ్చి ఉన్నాను. బట్ ఏమంటే నాకు ఆల్రెడీ నేను ఎప్పుడు కాల్ చేసినా కూడాను 8 అవర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానే రిమైనింగ్ ఆల్మోస్ట్ 10 అవర్స్ వచ్చేళ్ళకి ఈ వ్యవసాయంలో ఎట్లాంటి న్యూ టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం ఎట్లా చేయాలి, ఎట్లా ఫార్మింగ్ చేయాలనే దాని గురించి ఎక్కువగాను కాన్సన్ట్రేషన్ చేసేసి ఇప్పుడు వచ్చేళ్ళకి 4 ఇయర్స్ నుంచి, అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ కరోనా టైంకి ముందు అయితే ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఉండేవాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ కరోనా టైంలో వచ్చేళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇంట్లో ఉండేసి జాబ్ చేస్తూ ఉన్నాడు. రిమైనింగ్ టైం అందరూ బోర్ కొడుతుంది. ఆ టైంలో ఏం చేయాలనేసి అతను సొంత ఆలోచనతో వచ్చేళ్ళకి కొత్తగా ఏం చేయాలి అనేసి ఆలోచన చేసి ఉండడము. ఆల్రెడీ చేస్తాను. ఆ టైంలో ఒక ఆలోచన అయితే వచ్చింది. వాళ్ళకు ఆల్రెడీ ఒక ఎన్ని ఎకరాలు 25 ఎకరాస్ ఉందన్నమాట. అప్పుడు బోర్ ఫెసిలిటీస్ బోర్ ఉంది, అంటే బోర్ వేయాల ఆలోచన కూడా లేదు. ఆ తర్వాత ఏం చేయాలి ఆలోచనలతో వచ్చేళ్ళకి చిన్నగా బోరు ఒకటి స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ 25 ఎకరాస్లో ఒకటే 1 by 1 స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేళ్ళకి కొన్ని అయితే వ్యవసాయానికి సంబంధించి, అంటే ఈ మన మామిడి తోట ప్లస్ ఈ జామ చెట్లు, కొబ్బరి తోట ఇవంతా ఉండే. ఇప్పుడు వచ్చేళ్ళకి మా ఫ్రెండ్ అయితే ఇవంతా నేను ఓన్గా నేను చెప్తాం కాదు, మా ఫ్రెండే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి ఒక్కటి. మా సాఫ్ట్వేర్ ప్లస్ న్యూ టెక్నాలజీ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి మన యువ రైతు అండ్ సాఫ్ట్వేర్ అరుణ్ కుమార్ని పరిచయం చేస్తూ ఉన్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని వదలకూడదు, ఎందుకంటే అదే మనకు మూలం కాబట్టి. మా పేరెంట్స్ మాకు నేర్పించింది అదే. ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఊరికి రావాలి.
మన ఊర్లో మనకంటూ ఏముందో దాన్ని డెవలప్ చేసుకొని మన ఊర్లో సెటిల్ అవ్వాలి. దీనికి మెయిన్గా ఫ్యూచర్లో నెక్స్ట్ ఏదన్నా వచ్చిందంటే ఓన్లీ ఫార్మింగ్కి మనం ప్రియారిటీ ఇవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా ఫ్రెండ్ వచ్చి అరుణ్ వచ్చేయాలకి మన ఈ వ్యవసాయం గురించి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నవేడేస్ ఫార్మింగ్ అందరూ చాలా లైట్ తీసుకొని వదిలేస్తున్నారు. ఫార్మింగే లేదంటే రేపు ఫ్యూచర్లో చాలా కష్టం. ముందు మన వాళ్ళందరూ చెప్పారు, రైతే వెన్నెముక దేశానికి. రైతు పండించకపోతే ఎవరు తినేదానికి కూడా ఉండదు. ఇప్పుడేమంటే ప్రతి ఒక్కరు ఎవరో పండిస్తున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని తిన్నామా అని దీంతోనే ఉన్నారు తప్పించి అది ఎట్లా వస్తుంది, దాన్ని ఎంత కష్టపడితే వస్తుంది అని ఎవరికి తెలియదు. అసలు బేసిక్గా ఇప్పుడు చిల్డ్రన్కి, ఇప్పుడున్న జనరేషన్కి ఫార్మింగ్ మీద అవగాహనే లేదు. ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అయితే చాలా వరకు మనకి ఫుడ్ అనేది దొరకదు కూడా. కాబట్టి మనము మన పిల్లలకి బేసిక్గా నేర్పించాల్సింది ఏమంటే, మోస్ట్లీ మన వాళ్ళు ఏమంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళ వ్యవసాయం బ్యాక్గ్రౌండ్. మనం కావచ్చు, మన అమ్మా నాన్న కావచ్చు, వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు, ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడేమంటే ఆ మూలాన్ని వదిలేసి ఎవరో జస్ట్ మనకి కష్టం తెలియకుండా ఎక్కడో ఉన్నవి కొనుక్కొని తింటున్నారు. బట్ అది ఎన్ని రోజుల వరకు, కొద్ది రోజుల వరకు, నెక్స్ట్ నడవదు. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలకి ఏం నేర్పించాలంటే ఫార్మింగ్ మీద ఒక అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎట్లా వస్తుంది, ఏం చేయాలి, ఏంటి అని నేను చెప్పాలి. బేసిక్గా పేరెంట్స్, బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంటికి వచ్చేసాను. నేను కూడా ఇలానే చాలా లైట్ తీసుకున్నాను ఫార్మింగ్ పైన. ఫార్మింగ్ మీద లైట్ తీసుకొని మాకు ఒక 25 acres ల్యాండ్ ఉంది. మేము దీన్ని పట్టించుకోకుండా అట్లే వదిలేసాం. బట్ నేను ఇంటికాడికి వస్తే కూడా నాకు ఏంటనేసి తెలియలేదు. వృధాగా ఉన్నిందనమాట ల్యాండ్. దీన్ని ఏం చేసినామంటే మొత్తము తీసేసి మాకు పళ్ళ తోటలు వేసాం. ఇప్పుడు ఇది 4th year. ఈ చెట్లు పెట్టి 4 years అయింది. చుట్టూ బౌండరీలో కొబ్బరి చెట్లు, కొబ్బరి, టేకు, నిమ్మ, మామిడి చెట్లు, బంగినపల్లి వెరైటీ, తోతాపూరి, ఇమాం పసంద్, కాలేపాడ్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ మామిడి చెట్లు రకాలు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి చెట్లు రకాలు ఉన్నాయి. మా ఫ్రెండ్ ఆయన మాటల్లో నిందాము, అది ఎన్ని సంవత్సరాలు క్రాప్కి వచ్చింది, లేదంటే ఆ కాయ ఎట్లా టేస్ట్ ఉండేది అనేది మా ఫ్రెండ్ అరుణ్ కుమార్ అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ ఎవ్రీవన్, ఈ వెరైటీ వచ్చి బంగినపల్లి. అక్కడ ఉన్న వెరైటీ తోతాపూరి. ఇక్కడ ఉన్నది పెద్ద రసాలు. ఇది విజయవాడ నుండి తెప్పించాము. ఇది వెరైటీ. ఇటుపక్క ఉన్నది కాలేపాడ్. ఇది కూడా విజయవాడ, కాకినాడ నర్సరీ నుంచి రకరకాలు 10 రకాల వెరైటీస్ మొక్కలు తెచ్చిపెట్టాం. ఇది మాకు విత్ లోడింగ్తో పాటు మాకు రీచ్ అయ్యే కొద్దికి ఆల్మోస్ట్ 250 రూపీస్ అబోవ్ పడింది. ఇది 10x10 అనమాట. 10x10 అంటే మోస్ట్లీ లైక్ 20 kgs బ్యాగ్స్, 15 kgs బ్యాగ్స్ తెప్పించుకున్నాము. ఈ వెరైటీ వచ్చి తోతాపూరి కలెక్టర్ అంటారు. ఈ వెరైటీ వచ్చి ఇది ఎన్ని సంవత్సరాల క్రాప్కి వచ్చింది మనకి? ఇది దీనికి 3rd year నుండి వస్తుంది. బట్ ఇది మేము 3rd year నుంచి 4th year to 5th year క్రాప్ పెడతాం. మిగతా టైంలో క్రాప్ వచ్చినా కూడా కట్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది దీనికి? చెట్టుకి ఎన్ని ఇయర్స్? చెట్టు వచ్చి 3rd year. ఓకే, 3rd year నుంచి పెడతాం. బిలో 3 years క్రాప్ వచ్చినా కట్ చేస్తాం. ఎందుకంటే ప్లాంట్ అనేది హెల్తీగా గ్రో అవ్వదు అనమాట. ఓకే ఓకే, అంటే ఫస్ట్లో అయితే దాన్ని కాయ వేసినా కూడా కట్ చేయాలి. మోస్ట్లీ ఏమంటే దీన్ని ట్రైన్ చేస్తాం అనమాట. చెట్లు మోస్ట్లీ మీరు ఇక్కడ ఉన్న చెట్లు చూసారంటే
అంబ్రలా షేప్, దీన్ని ఏమంటే గొడిగ ఆకారం అంటారు. అంబ్రలా షేప్ ప్రోనింగ్ చేస్తాం అనమాట. ప్రోనింగ్ చేయడం వల్ల హైట్ ఎక్కువ పోకుండా బుట్టలాగా వచ్చేద్దాం. బుట్టలాగా. ఓకే. మీరు చూస్తే మోస్ట్లీ చెట్లు బుట్ట ఆకారంలోనే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అట్లాగా ఉండే చెట్లు అన్నీ అట్లా ఉండే, అట్లానే ఉంటాయి. పైన అంతా కొమ్మలన్నీ కట్ చేస్తా ఉన్నారా? ఇదేమో టైప్ ఇది చెట్టు? ఇది వచ్చి బంగినపల్లి. ఓకే. చూసారా ఎంత సైజు ఉన్నాయి? ఆల్మోస్ట్ ఇది 1 kg ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా దీనికి వయసు ఎంత ఉంది చెట్టుకు వచ్చేసరికి? ఇది థర్డ్ ఇయర్. మనకి ఎప్పటి నుంచి కాపుకి వచ్చే అసలు ఇప్పుడు ఈ బంగినపల్లి వచ్చేసరికి? ఇది బంగినపల్లి ఏమంటే స్లీపింగ్ నేచర్ ఎక్కువ అనమాట ఈ చెట్టుకి. మేమేమంటే ఇక్కడ ఉన్నది కలెక్టర్, 2 plants మధ్యలో 1 plant కలెక్టర్ చెట్టు వేస్తాం అనమాట. ఓకే. అంటే ఒకే రకం టైప్ ఏదో? ఈ రకం స్లీపింగ్ నేచర్ తక్కువ. ఓకే. యాక్టివ్ గా ఉంటాయి ఈ చెట్లు. ఎవ్రీ ఇయర్ క్రాప్ వస్తుంది. ఓకే. బంగినపల్లి వెరైటీ వచ్చి 2 years కి 1 time వస్తుంది క్రాప్. ఓకే ఓకే. సో మేము ఇక్కడ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇట్లా పెట్టడం ద్వారా 2 చెట్లు యాక్టివ్ గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఈల్డింగ్ తీసుకోవచ్చు. అంటే ఒకే టైప్ ఆఫ్ చెట్లు అనేది కంటిన్యూగా పెట్టకూడదు, వేరే టైప్ వచ్చేయాలకి మిడిల్లో పెట్టాలి. మిడిల్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే. నెక్స్ట్ వచ్చేయాలకి ఇదేం చెట్టు? ఇది అది బంగినపల్లి. ఇది కూడానా? ఓకే. సూపర్ టేస్ట్ ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట కాయ మడికి. ఎందుకంటే నేను చెప్తాను ఆర్గానిక్, నో మెడిసిన్ అన్నమాట. మీకు ఎవరైనా ఈ కాయలు కావాలంటే మీరు మా ఫ్రెండ్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. రీజనబుల్ ప్రైస్లో అయితే మటుకి మీకు కాయలను అయితే సప్లై చేస్తారన్నమాట. తింటే ఎటువంటి కాయలు తినాలన్నమాట. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని ఆల్మోస్ట్ పండిస్తానికి కూడా కొన్ని మెడిసిన్ వాడే సూచనలు అయితే అవకాశాలు ఎక్కువ ఉండే. మన రైతు వారిలో అయితే మనకి మామిడికాయలు తీసుకెళ్తే విలేజ్లోకి వచ్చి మనకి ఆరోగ్యానికి కూడా హెల్తీగా ఉంటాయి అన్నమాట కాయలు అన్నమాట. ఎటువంటి డౌట్స్ అనేది ఉండవు అన్నమాట. ఈ కాయ మడి చాలా సూపర్ టేస్ట్గా ఉందన్నమాట. చట్నీ పండిందన్నమాట ఈ కాయ మడికి. తింటుంటే స్వర్గంలాగా ఉందన్నమాట. స్వర్గంలో తేలుతున్నట్టు ఉంది కాయ తింటుంటే ఈ రుచికి అన్నమాట. ఇక్కడ ఉన్న వెరైటీ వచ్చి మల్గుబా, బంగినపల్లి. అక్కడ ఉన్నది తోతాపూరి. మీరు చూడొచ్చు అనమాట కాయ రకాలు ఎట్లా ఉంటాయి అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కాయ సైజు మోర్ దాన్ 1/2 kg. ఇది బంగినపల్లి కదా? బంగినపల్లి. ఓకే. అక్కడ ఉన్నది తోతాపూరి. అక్కడ ఉన్నది పెద్ద రసం సౌదాపూర్ అంటే ఇది రెడ్ కలర్ లో. రెడ్ కలర్ అంటే ఇది రసాలు అవి ఎట్లా టైప్? ఇది వచ్చి రసాలు. అక్కడ రసాలు. ఓకే. పెద్ద రసాలు అనేది ఈ వెరైటీ. ఎక్కడ ఉన్నది అది? ఓకే. ఇది ఈ టైప్ కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కాపు ఏ టైప్ అని చెప్పినారు? ఇది నూజివీడు రసాలు. నూజివీడు రసాలు అంటే అటు సైడ్ తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ నుంచే తీసుకొని మా సైడ్. ఓకే. ఇక్కడ వచ్చే కొన్ని కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడాను మా ఫ్రెండ్ అతని మాటలో నిన్న ఆయన ఏం చెప్తాడు అనేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ రకం అనేది కొబ్బరి చెట్లు కూడాను మోస్ట్లీ ఎందుకంటే ల్యాండ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇయర్లీ క్రాప్ బేస్డ్ డిపెండెంట్ కాకుండా ఎవ్రీ క్వార్టర్లీ ఆర్ ఎవ్రీ 6 months. సో మేమేం చేసినామంటే ఇన్ ద ఫీల్డ్ మామిడి చెట్లు బౌండరీస్ మోస్ట్లీ కవర్డ్ విత్ కోకోనట్ అండ్ వుడ్, టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఇటు సైడ్. ఓకే. ఇవేమంటే 6 నెలలు ఆదాయం, ఐ మీన్ 6 months ఈల్డ్ తీసుకోవచ్చు. మోస్ట్లీ బౌండరీస్ మేము కవర్ చేసాం. కొబ్బరి చెట్లు క్రాప్ వస్తుంది. ఇన్ ద మీన్ టైం ఇయర్లీ మ్యాంగోస్ వస్తాయి. ఈ కొబ్బరి చెట్లు ఎట్లా రకాల టైప్ ఏమి? ఇది నేమ్ టాల్ వెరైటీస్. టాల్ వెరైటీస్ గంగా భవాని వాటర్. ఓకే. మీరు చూసారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చెట్టు ఇది 4 years లోనే క్రాప్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంది? ఇప్పుడు 4th year. మీరు అటు పక్క చూసారంటే ఇప్పుడు క్రాప్ వచ్చింది అనమాట. అది ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఓకే.
ఇప్పుడు ఏమంటే రెడీ టు క్రాప్ అనమాట. ఇది 4 years. ఓకే ఓకే. ఇప్పుడు పూత పడతా ఉంది. 4th year రన్నింగ్. ఓకే. గంగా భవాని. గంగా భవాని. ఓకే. ఇది ఒక టైప్ అయినా వేరే టైప్ కూడా వేసి ఉండే గంగా కొబ్బరి. భవాని D/T. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నా కదా చెరువు వచ్చేయాలకి. ఇది పాకాల పెద్ద చెరువు అనమాట. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇది 300 ఎకరాస్లో ఆక్యుపై ఉందన్నమాట. ఇక్కడ వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఈ వాటర్ ఇది ఈ సరౌండింగ్లో ఉండ ఒక ఆల్మోస్ట్ ఒక 10 విలేజెస్కు వాటర్కి అనమాట సప్లై కంటే ఇది వాటర్ అనేది ఉపయోగపడుతుందని ఎందుకన్నానంటే, చెరువులో పుష్కలంగా నీరు ఉంటేనే వ్యవసాయానికి ఉపయోగించే బావులు మరియు బోర్లో కూడా నీరు ఉండి రైతులకు నీళ్ల కొరత లేకుండా పాకాల పెద్ద చెరువు అయితే ఎంతో ఉపయోగపడుతుంది రైతులకైతే. ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోట పక్కనే ఈ పాకాల పెద్ద చెరువు ఉండటం వల్ల కూడా వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలంటే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఫ్రెండ్ని ఇక్కడ చూసి అయితే నేను గర్వపడుతూ ఉన్నాను. ఈ ప్లేస్లో అయితే అరుణ్ కుమార్ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎడ్యుకేషన్ అంతా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బీటెక్ వరకు స్కూల్ అండ్ కాలేజీల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లోనే సాగింది. నాతో పాటు చదువుకునే రోజుల్లో ఎప్పుడు చెబుతుంటాడు, నేను ఎంత హైయర్ స్టేజ్కి వెళ్ళినా సొంత ఊరు మరియు వ్యవసాయానికి మర్చిపోనని చెప్పేవాడు. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నది కూడా. గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజెస్లో అయినా కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకుని ఐటీ ప్రొఫెషన్లో అంచెలంచెలు ఎదిగాడు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అదే చేసి చూపించాడు మన అరుణ్ కుమార్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అరుణ్ కుమార్ను చూసి ఇన్స్పైర్గా తీసుకోవాలి. అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి పాకాల మండలం ఉమ్మడి చిత్తూరు జిల్లాకే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తున్న మన యువ రైతు మరియు ఐటీ ప్రొఫెషన్కి మన ఛానల్ ద్వారా హ్యాట్సాప్ చెప్తా ఉన్నాను. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే సామిరెడ్డిపల్లి విలేజ్ వ్యూస్ అండ్ టెంపుల్స్ అయితే చూసేద్దాం.